మా అమ్మాయి ఎవరో ఫారెన్ తెల్లని చేసుకుంటానని చెప్పి కొంతమంది కమ్మోళ్ళు, సపోజ్ వి కమ్మోళ్ళు, ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ, వీరమాచినేని ఫ్యామిలీ అంటే నలుగురు ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది. అటువంటిది ఒక తెల్లాడు సచ్చినాడు, ఆ సచ్చినాడిని చేసుకుంటాందా అనేది ఒక టాపిక్. ఇది పక్కన పెడితే రెండోది ఏంటి, ఆడిని ఎట్టాగొట్ట అక్కడ మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాన్ చేసి ఆడిని అరెస్ట్ చేయించేసి ఫైనల్ గా లైఫ్ లో బయటికి రాకుండా చేద్దామని కొంతమంది కుట్ర. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్. ఎంత వెనకబడి ఉన్నారు, ఇంకా అలా ఆలోచిస్తున్నారు. ఏంటి నేను ఆడికి చెప్పా, నువ్వు ఎదో ఆలోచనలు ఎదో పనులు చేయి, మాకు నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా ఆయన బయటికి ఎట్లా తీసుకురావాలి, నేను చావాలి. మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకయ్యా మధ్యలో, నాకు లేని గొడవ మీకెందుకు? సో వై ఆర్ యూ పీపుల్ స్టక్ లైక్ దిస్? ఏంటి కమ్మ, మనం పుట్టించామా దీన్ని? మనం మన మన కులం అది, మన వీఆర్ నాట్ గాడ్ ఫాదర్స్ ఫర్ దిస్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటా అంటే హైదరాబాద్ నాది కాదు, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. మళ్ళీ హైదరాబాద్ లో అంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? సంబంధం ఉందా అసలు? This is the way people are thinking. I cannot handle that. That's why I don't meet people. ఇట్ట మారుతాండి నేనేం చేయను. ఈ ఇంటి పేర్లు, ఈ కమ్మ కాపు, ఇవన్నీ నాకు అసలు అన్న కూడా అనవండి. బికాస్ నేనంటాను పోయిన తర్వాత లెగసీ ఉంటే ఏంటి